అతిలోక సుందరి శ్రీదేవి గారి గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమ ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లో ఒకరు శ్రీదేవి గారు. బాలనటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు 3 జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్గా శ్రీదేవి గారి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఎన్నో వైవిధ్య పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న శ్రీదేవి గారు తెలుగులో మన స్టార్ హీరోలతో నటించిన సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. శ్రీదేవి గారు తెలుగులో హీరోయిన్గా నటించిన ఫస్ట్ సినిమా మా బంగారక్క. ఈ మూవీ 1977లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 1978లో వచ్చిన 16 ఏళ్ల వయసు సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారితో కలిసి నటించిన సినిమాలు ఈ వీడియోలో చూద్దాం. శ్రీదేవి గారు ఎన్టీఆర్ గారితో నటించిన సినిమాలు. ఎన్టీఆర్ గారు హీరోగా, శ్రీదేవి గారు హీరోయిన్ గా కలిసి నటించిన సినిమాలు టోటల్ గా 13 సినిమాలు ఉన్నాయి. వేటగాడు ఈ సినిమా 1979లో రిలీజ్ అయింది. ఆటగాడు ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. సర్దార్ పాపారాయుడు ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. గజదొంగ ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. కొండవీటి సింహం ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. సత్యం శివం ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. అగ్గిరవ్వ ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. అనురాగ దేవత ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. బొబ్బిలి పులి ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. జస్టిస్ చౌదరి ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. వయ్యారి భామలు ఒకలమారి భర్తలు ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. సింహం నవ్వింది ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమాలు. శ్రీదేవి గారి హీరోయిన్ గా అక్కినేని నాగేశ్వరరావు గారితో 6 సినిమాల్లో నటించారు. ముద్దుల కొడుకు ఈ సినిమా 1979లో రిలీజ్ అయింది. ప్రేమ కానుక ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. ప్రేమాభిషేకం ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. బంగారు కానుక ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. శ్రీరంగ నీతులు ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. ఎస్పి భయంకర్ ఈ సినిమా 1984లో రిలీజ్ అయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు కృష్ణ గారితో కలిసి నటించిన సినిమాలు. శ్రీదేవి గారు హీరోయిన్ గా దాదాపు కృష్ణ గారితో 31 సినిమాల్లో నటించారు. అవేంటో చూద్దాం. గుర్రిపాలెం బుల్లేడు ఈ సినిమా 1979లో రిలీజ్ అయింది. సమాజానికి సవాల్ ఈ సినిమా 1979లోనే రిలీజ్ అయింది. దేవుడిచ్చిన కొడుకు ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. గరానా దొంగ ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. మామ అల్లుల సవాల్ ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. అదృష్టవంతుడు ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. రామ్ రాబర్ట్ రహీం ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. చుట్టాలున్నారు జాగ్రత్త ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. బంగారు బావ ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. గురు శిష్యులు ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. భోగ భాగ్యాలు ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. గడసరి అత్త సొగసరి కోడలు ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. బంగారు భూమి ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. బంగారు కొడుకు ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. కృష్ణార్జునుడు ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. ప్రేమ నక్షత్రం ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. కృష్ణావతారం ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. శంషేర్ శంకర్ ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. కలవారి సంసారం
ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. ఊరంతా సంక్రాంతి ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. కిరాయి కోటిగాడు ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. అడవి సింహాలు ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. రామరాజ్యంలో భీమరాజు ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. కంచు కాగడ ఈ సినిమా 1984లో రిలీజ్ అయింది. వజ్రాయుధం ఈ సినిమా 1985లో రిలీజ్ అయింది. పచ్చని కాపురం ఈ సినిమా 1985లో రిలీజ్ అయింది. జయం మనదే ఈ సినిమా 1986లో రిలీజ్ అయింది. ఖైదీ రుద్రయ్య ఈ సినిమా 1986లో రిలీజ్ అయింది. మకుటం లేని మహారాజు ఈ సినిమా 1987లో రిలీజ్ అయింది. మా ఊరి మగాడు ఈ సినిమా 1987లో రిలీజ్ అయింది. మహారాజశ్రీ మాయగాడు ఈ సినిమా 1988లో రిలీజ్ అయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు శోభన్ బాబు గారితో కలిసి నటించిన సినిమాలు. శ్రీదేవి గారు హీరోయిన్ గా శోభన్ బాబు గారితో 8 సినిమాల్లో నటించారు. కార్తీక దీపం 1979లో రిలీజ్ అయింది. కక్ష 1980లో రిలీజ్ అయింది. మోసగాడు 1980లో రిలీజ్ అయింది. గరానా గంగులు ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. ఇల్లాలు ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. దేవత ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. ముందడుగు ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. కోడెత్రాచు ఈ సినిమా 1984లో రిలీజ్ అయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు కృష్ణంరాజు గారితో కలిసి నటించిన సినిమాలు. శ్రీదేవి గారు హీరోయిన్ గా కృష్ణంరాజు గారితో 3 సినిమాల్లో నటించారు. బాబులు గారి దెబ్బ ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. పులిబిడ్డ ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. త్రిశూలం ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు చిరంజీవి గారితో కలిసి నటించిన సినిమాలు. శ్రీదేవి గారి హీరోయిన్ గా చిరంజీవి గారితో 3 సినిమాల్లో కలిసి నటించారు. రాణి కాసుల రంగమ్మ ఈ సినిమా 1981లో రిలీజ్ అయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా 1990లో రిలీజ్ అయింది. ఎస్పి పరశురాం ఈ సినిమా 1994లో రిలీజ్ అయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు నాగార్జున గారితో కలిసి నటించిన సినిమాలు. శ్రీదేవి గారి హీరోయిన్ గా నాగార్జున గారితో 2 సినిమాల్లో కలిసి నటించారు. ఆఖరి పోరాటం ఈ సినిమా 1988లో రిలీజ్ అయింది. గోవింద గోవింద ఈ సినిమా 1994లో రిలీజ్ అయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు విక్టరీ వెంకటేష్ గారితో కలిసి నటించిన సినిమాలు. శ్రీదేవి గారు విక్టరీ వెంకటేష్ గారితో 1 సినిమాలో కలిసి నటించారు. క్షణ క్షణం ఈ సినిమా 1991లో రిలీజ్ అయింది. నెక్స్ట్ శ్రీదేవి గారితో బాలకృష్ణ గారు కలిసి నటించిన సినిమాలు. యాక్చువల్గా శ్రీదేవి గారు బాలకృష్ణ గారితో 1 సినిమాలో కూడా హీరోయిన్ గా నటించలేదు. కానీ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి కాంబినేషన్ లో వచ్చిన సింహం నవ్వింది అనే సినిమాలో బాలకృష్ణ గారు ఒక మెయిన్ క్యారెక్టర్ లో నటించారు.